అతులిత బలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవన కుశ జ్ఞానినామగ్రగణ్యం. రవి పుట్టుకైతే శని మరణం. అది అందుకని తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తారంటారు కదా. జనంత ఈ చెవు, ఈ కన్ను, ఈ నాలిక, మీ పంచేంద్రియ జ్ఞానం అంతా కూడా తారకమే. చూస్తే సాంఖ్యమే. అంటే సాంఖ్యం కాంది, తారకం కాంది, భావం కాంది. ఇదంతా కర్మయోగమే, అద్భుతమే. అంటే ఎరుకే. నీ ఎరుక ఏదైతే ఉందో అసలు తారకం అంటే చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే, సగుణోపాసకుడికేమో దైవ దర్శనం తానైపోతాడు. దైవాన్ని దర్శించి తాను నిర్గుణోపాసనలోనేమో ఎరుకే తానైతాడు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అమ్మ పాదాలకి ప్రణమిల్లుతూ అమ్మ అనుగ్రహించిన బోధని విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. నమస్తే. జిల్లా దగ్గర జరిగిన చిదంబరరావు గారితో జరిగిన సంభాషణ స్వామి. అమ్మ అంటున్నారు, వారు అడిగిన ప్రశ్నకి రూపమే గణితం, ప్రతిదీ గణితమే, పంచభూతాలు, నవగ్రహాలు, సృష్టి అంతా గణితమే, అష్టదిక్కులు అని చెప్తున్నారు. అక్షరాలతో రాసిన, సంఖ్యతో వేసిన, భాగాలు పంచిన, గుర్తించటం సాంఖ్యం మీదనే ఆధారపడి ఉంది. దీన్నే కృష్ణుడి గీతలో సాంఖ్య విచారణగా చెప్పారు. కనపడేదాన్ని వివరించడమే సాంఖ్య విచారణ. తారకం అంటే కొన్ని అక్షరాలు కూర్చి వాక్యం చేసి భావాన్ని ఇచ్చేది తారకం. ఈ భావమే తానైతే అది అమనస్కం. ఈ మూడిటి స్థితి చెప్పేది, చేసేది, చూసేది. చెప్పేది సాంఖ్యం, చేసేది తారకం, చూసేది అమనస్కం. స్వామి, శ్రీ జిల్లెలమూడి అమ్మవారు కనిపించేదంతా గణితమే, ప్రతిదీ ఈ గణితంతో ముడిపడి ఉంది, అసలు ఈ సృష్టి గణితం అని చెప్పి అంటున్నారు. ఎట్లా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి? గణితము, ప్రతిదీ గణితమే అన్నారు. గణితము అంటే ఒక లెక్క, ప్రొపోర్షనేట్గా అంటాం కదా, అదే గణితం. అంటే గణితం అని లేకుండా, అంటే గణితం ఎందుకు వచ్చింది, అసలు లెక్క ఎందుకు వచ్చింది అంటే, లెక్క సరిగా లేకపోతే వినియోగం సరిగా ఉండదు. వినియోగం సరిగా లేకపోతే మనం పొందే ఫలం కూడా ఆ ఫలం పొందలేము మనం. తర్వాత గణితం అంటేనే ఎక్కువ తక్కువ. తర్వాత రెండోది ఏమిటి అంటే, గణితం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే కర్మయోగమే. గణితం అంతా కర్మయోగం. గణితము అది కర్మయోగం. ప్రతిదీ వంట చేసిన, అసలు ప్రతి మన జీవనం అంతా గణితంతోనే ఉంది. ఉదాహరణకు అమ్మ ఏం చెప్పారు, నవగ్రహాలు, పంచభూతాలు, అష్టదిక్కులు. ఇవి అష్టదిక్కులు ఎందుకు ఉండాలి? ఉన్నాయి కాబట్టి, ఉన్నది కాబట్టి లెక్క వచ్చింది. కానీ లెక్కను బట్టి ఉండవు. ఉన్నదానికి లెక్క ఉంటుంది కానీ లెక్కను బట్టి ఉండవు కదా రవి గారు. సరే, మళ్ళా ఉన్నదాన్ని బట్టి లెక్క వస్తుంది, ఉన్నవాళ్ళని బట్టి మళ్ళీ లెక్క మళ్ళీ మారుతుంటుంది. అంతేగా. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అంటారు, చూసారా? అది గణితమే. మళ్ళీ నీళ్లు కూడా ఎంత కలపాలన్నా కూడా అసలు గణితం లేక మొత్తం కర్మయోగం అంతా గణితమే. మన జీవితమే ఒక గణితం. ప్రతిదీ లెక్కే. పుట్టడం, చనిపోవటం, 40 రోజుల తర్వాత కానీ గర్భం రావట్లేదు, 9 నెలలు అయితే కానీ బయటికి రావట్లేదు, చూసారు? అట్లా ఒక్కొక్క దానికి, ఏనుగుకి 9 నెలలు, కొన్ని సంవత్సరాలు, ఒక్కొక్క దానికి చివరికి పంటకు కూడా ప్రతి గణితం. స్వామి, అమ్మంటున్నారు జీవితంలో అవి అక్షరాలైనా, లేదు భాగాలైనా, లేదు భావాలైనా, దేన్నైనా సరే సంఖ్యతో గుర్తించాల్సిందే అంటున్నారు. ఎట్లా స్వామి అది? గుర్తించటము అంటే
అంకెలు రాసిన, అక్షరాలు రాసిన, భాగాలు పంచిన ప్రతిదీ గణితం మీదనే ఆధారపడది కదా. అవునా? అంతే. ఇప్పుడు మన శరీరం అంటే 2 కళ్ళు 2 కాళ్ళు అట్లా. చివరికి మన లోపల ఉండే ఎముకలు లెక్క ఉంది, ఉండే పేగులు ఎంత ఉండాలి అన్నది లెక్క ఉంది, గుండె ఎంతసేపు కొట్టుకోవాలి లెక్క ఉంది, రక్తం ఎంత ఉండాలి అన్నది, మన జబ్బు ఆరోగ్యాన్ని నిర్ణయించాలని కూడా మన లెక్క ఉండాలి. గణితమే మొత్తం. గణితము అంటే ఉన్నదాన్ని గురించి మొత్తం దాని పనితీరంతా వినియోగము, అనుభవము, అనుభూతి అన్నీ కలిపే గణితం. గణితంలో అనుభూతి ఉంటుందా రేవి? ఉండదు కదా. ఉంటుంది. ఎట్లా? నాకు నేను ఇంత తినాలని ఉంది, అంత తిన్న తర్వాతనే నాకు అనుభూతి కలుగుతుంది. అది సరే. ఎంతమంది వస్తున్నారు? ఎవరు నాలాంటి వాడు కాస్త ఆహార ప్రియుడు ముందు ఆహారం చూస్తాడు, అబ్బా సఫిషియెంట్గా ఉందంట. గణితం నీకు దానికి లెక్క సరిపోతే నీ మనసుకు శాంతి. ఇది తారకం కింద మారుతుంది. సాంఖ్యం అంటే అది ముందేమో గణితము, తర్వాత సాంఖ్యము, ఆ కూర్పరం. సాంఖ్యము అంటే కూర్పు, నీకు దానికి నీకు మధ్య ఉండే ఆ సంబంధం అంతా సాంఖ్యము. దానికి సంబంధించిన అది ఎరుకుపరిచిందంతా గణితమే. అట్లా గణితము సాంఖ్యము. అది భగవద్గీతలో మన సాంఖ్యయోగం. సాంఖ్యయోగము, రాజయోగంలో కూడా సాంఖ్యయోగం అని ఉంది. 24 తత్వాలతో కానీ ఈ జీవుడు ఏర్పడతాడు అని చెబుతున్నారు. చివరికి ఆత్మ దాకా, ప్రాణం దాకా తీసుకెళ్ళి ఇవన్నీ తత్వాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ. స్వామి, ఏదైతే ఇక్కడ మనం జీవితంలో అక్షరాలుగా, భావాలుగా, భాగాలుగా గణిస్తున్నామో దీన్నే కృష్ణుడు గీతలో సాంఖ్యయోగంగా చెప్పాడని అమ్మ చెప్తున్నారు స్వామి. ఇక్కడ చూసారా అమ్మ ఎంత బాగా. సో చూడండి, ఇక్కడ భగవద్గీత కూడా అమ్మ చెబుతున్నాను. చిన్నది 6 ఏళ్ల పాప మరి సాంఖ్యయోగం గురించి చెబుతున్నారు. 6 ఏళ్ళ పిల్లలు చదువుకోనే లేదు అసలు. అదేమో సాంఖ్యం అన్నారు, ముందేమో మరి గణితం అన్నారు. ఆ తర్వాత తారకం ఇంకా రాలేదు, మాటల్లో రాలే. ఇంకా ఇప్పటి వరకు చూసుకుంటే అమ్మ భగవద్గీతలో సాంఖ్యం గురించి చెప్పారు అంటే, సాంఖ్యము చెప్పటం వినటం కూడా సాంఖ్యం, అది గణితమే. అసలు గణితం లేకుండా లేదు. ఇప్పుడు చూడండి, టీచర్ అయినా ఎప్పుడు ఎవరిలో ఏం చెప్పాలి? ఒకటి గణితం అయితే 2 సాంఖ్యం. ఎప్పుడు ఎవరిలో చెప్పాలి, ఎన్నో అవర్లో చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి. గురువుగారు చెప్పేవారు, అంత గొప్పగా చెప్పేవారు అంటే సద్గురు శివానంద భగవానుడు గారు 40 నిమిషాలకు మించి ఉపన్యాసం సాగకూడదంట. ఇంకా తర్వాత రిసీవ్ చేసుకునే కెపాసిటీ చిన్నగా మందగిస్తుంటారు. కానీ ఆ మనసు, అది సాంఖ్యమే. మనసు ఎంతసేపు గ్రహిస్తుంది, ఎవరి మనసు ఎట్లా గ్రహిస్తుంది, ఇదంతా గణితము ఉంది, సాంఖ్యము. చిన్నపిల్లాడు, వీడికి ఇంత చాలు. చిన్నపిల్లాడికి పీజీ పాఠాలు చెప్పరు కదా, సాంఖ్యమే. అట్లానే చిన్నపిల్లవాడికి ఎక్కువసేపు కాసేపు ఆడిచ్చి కాసేపు ఏదో కొద్దిసేపు అట్లానే మనలాంటి సామాన్యుడికి కూడా ముందే పెద్ద పెద్ద వేదాంతాలు లేకుండా ఈ ప్రపంచం అవన్నీ అవి చెబుతారు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పింది ఇక్కడ ఒక పదం వాడారమ్మ. ఏం పదం చెప్పండి? దీన్ని కృష్ణుడి గీతలో సాంఖ్యగా వివరణ చెప్పారు. అది వివరణ సాంఖ్యగా. చివరికి భగవద్గీత కూడా 18 అధ్యాయం, మళ్ళీ ఏవో శ్లోకాలు. అది ఒక డివైన్ ప్లాన్ అండి. అది నేచర్కు ఉండే ఒకనొక ఇంటెలిజెన్స్. అది అట్లా వస్తాయి అవి వాళ్ళ మాటల్లో. ఎంత రావాలి ఏమిటి అని. గురువుగారు గడియారం పెట్టుకునేవారు, ఉంటుంది గడియారం. ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా కరెక్ట్గా 40-45 మినిట్స్లో అది ఆటోమేటిక్గా అయిపోతుంది. చిత్రం అది అసలు. పెద్దవాళ్ళు అట్లా చేస్తారు. సరే, మొత్తానికి అమ్మ దానికి సాంఖ్యంగా వివరణ చేశారు. ఇక్కడ సాంఖ్యం అంటే, సాంఖ్య విచారణ అంటే కనపడేది. ఇక్కడ అమ్మ ఏం చెబుతున్నారంటే, మనందరం కూడా చాలా కాలంగా విచారణ మార్గం నేనెవరు అనే
ప్రశ్న వేస్తున్నావు, నన్ను నేను తెలుసుకోవాలి, లేదా దైవ దర్శనం పొందాలి, అయితే జీవన్ముక్తి అవ్వాలి, ఇట్లాంటివన్నీ మనందరినీ వేధిస్తున్నవి. అసలు సాధన ఎట్లా చేయాలి ఆయనకి ఇక్కడ అమ్మ చక్కటి సాధన ఎలా చేయాలి అని కనపడుతున్న దాన్ని వివరించటమే అంటే అర్థం చేసుకోవటం. వివరిస్తే బోధ అవుతుంది, గమనిస్తే జ్ఞానం అవుతుంది. అంతే. ఎవరన్నా వివరిస్తే గురువు అంటున్నాం, గమనిస్తే గ్రహించబడితే అది గురువే, మళ్ళీ అది కూడా జ్ఞానమే. జ్ఞానం అంటే గ్రహిస్తే. ఇప్పుడు చెప్పినా మనం నేను గ్రహించగలను, గ్రహిస్తే జ్ఞానం, వివరిస్తే బోధ. కానీ వివరణ బోధ లేకుండా గ్రహించటం ఉండదు. అంత సాంఖ్యము అని. ఉన్నదాన్ని విచారణ చేయటమే, వివరించటమే సాంఖ్యము. అంటే ఇప్పుడు ఇక్కడ సాంఖ్యం ఏమిటి? నీ గురించి నీకు చెప్పటం, అది సాంఖ్యం. నువ్వెవరో నీకు తెలియజేయటం సాంఖ్యం. ఎట్లా తెలుసుకోవాలి అంటే అమ్మ ఏం చెబుతున్నారు, లేని దాన్ని నువ్వు ఎట్లా ఏ పేరు పెట్టి కాకుండా నీ కట్టెదుటుగా ఇదంతా కనపడుతూనే ఉంది. అందుకని ఆరంభంలోనే అమ్మ అష్టదిక్కులు, నవగ్రహాలు, పంచభూతాలని ఇవి చాలు. వీటిని అర్థం చేసుకోండి బాగా. వీటిని అర్థం చేసుకొని అంటే ఇక్కడ నవగ్రహాలు అంటే మేము మళ్ళీ జ్యోతిష్యం చదవాలన్న ప్రశ్న వస్తుంది. జ్యోతిష్యం గురించి కాదు, నవగ్రహాలు ఏం చెబుతున్నాయి, నవగ్రహాలు మళ్ళీ చెప్పేదంతా సాంఖ్యం. నీ ఇప్పుడు నవగ్రహాల్లో ఊరికే ఒకసారి మనం తిరిగి చెప్పటంలో పెద్ద తప్పు కాదు. కానీ సూర్యాది నవగ్రహాలు, రవిగ్రహమేమో ఆత్మశక్తి, చంద్రుడు మనోశక్తి, బుధుడు బుద్ధిశక్తి, గురుడు జ్ఞానశక్తి, శుక్రుడు ప్రేమ సుఖం. అట్లానే శని మహానుభావుడు, శనిదేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన వైరాగ్యము, వివేకము, ఆ తర్వాత మరణము. పడమరంటేనే శని అధిపతి మాట. చూసారా సాంఖ్యం ఎలా ఉందో? ఉన్నదా ఇంతే. ఇంతవరకు జ్యోతిష్యం చాలు. అంటే ఉన్నాయా లేవా అంటే మీరు నమ్మమండి పర్లేదు, నువ్వు నమ్మకపోయినా వాళ్ళు గ్రహాలకి నీ మనస్తత్వం అని చెప్పారు. నీ మనస్తత్వాన్ని గ్రహానికి ఆపాదిస్తే ఆపాదించు, లేకపోతే ఆపాదించకపోయినా నీకు బుద్ధి ఉంది, నీకు ఆత్మ ఉంది, మనసు ఉంది, వివేకం ఉంది, సుఖం ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, వైరాగ్యం ఉంది, విసుగు ఉంది, విశ్రాంతి కూడా ఉంది. ఏంటంటే విశ్రాంతి కర్మనందించేవా. కర్మ లేకుండా విశ్రాంతి ఎలా? నిద్ర పట్టకపోతే చెబుతారు డాక్టర్, కొద్దిగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేస్తే బాగా నిద్ర పడుతుంది అంటారు. అది శ్రమలోనే, అది కర్మయోగమే. కర్మయోగము. నాకు నిద్ర కావాలి, ఏం కర్మ చేస్తే వస్తుంది అంటే కొద్దిగా ప్రాణాయామం, కొద్దిగా వ్యాయామం చేస్తే నిద్ర, యోగం. అది సాంఖ్యమే. ఇదంతా అసలు విజ్ఞాన శాస్త్రం అంతా సాంఖ్యమే. ఇప్పుడు మనం అనుకునే మోడర్న్ సైన్స్ అంతా కూడా సాంఖ్యమే. మీకు అర్థమవుతుందా? మనకి సాంఖ్యం అంటే మాది వేదాంతాల నుండి మాకు అక్కర్లే. అసలు సాంఖ్యం లేని జీవనం ఎక్కడుంది? ప్రతి గృహిణి, ప్రతి కుటుంబంలో అసలు మొత్తం జీవనం అంతా సాంఖ్యమే. రోజుకి 8,000 సార్లు మనం గాలి తీసి వదిలిపెడుతున్నాం. నిమిషానికి ఎన్నిసార్లు గాలి తీసుకొని సాంఖ్యం కాదు. మళ్ళీ అది అంతా ప్రతి విజ్ఞానం అంతా కూడా సాంఖ్యమే, సాంఖ్యయోగమే. కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే, అదే విశ్వరూప దర్శనం. సాంఖ్యమే విశ్వరూప దర్శనం. అందుకని ఉన్నదాన్ని గురించి విచారణ చేయాలి. ఏది ఉంది, ఏముంది చెప్పండి. నాకు ఆత్మ గురించి విచారణ చేయాలి. ఆత్మ గురించి విచారణ చేస్తే ఆత్మే, కానీ అది తెలియదు. కాబట్టి నాకు తెలిసింది ఏమిటి? నా దేహము, నా మనసు, నా ఇష్టాలు, నేను వద్దనేది, నేను కావాలనేది, ఇదే కదా. దీన్ని విచారించు, ఉన్నదాన్ని విచారించు. ఈ శరీరం ఏంటి, ఎన్నాళ్ళుగా కనపడుతుంది అంటే పెద్దలు చెప్పారు, దాని శాశ్వతత్వాన్ని చూడటమే సాంఖ్యం. ఒక వస్తువు యొక్క, దృశ్యమానమైన వస్తువు యొక్క మొత్తం దాని ఉనికి, దాని స్థితి, దాని లయము, ఇదంతా సాంఖ్యమే. సృష్టి, స్థితి, లయము 3 కూడా సాంఖ్యం. ఇంక ఇది కాక ఈ సృష్టిలో ఇంకోటే ఉంది. అందుకని అయితే జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించాలి? సాధన అంటే విచారణ చేయాలి. ఏది విచారణ చేయాలి? ఉన్నదాన్ని. ఏది ఉందో దాన్ని విచారణ చేయటమే సాంఖ్యం. అట్లా జ్ఞానము సాంఖ్యమే, విజ్ఞానం కూడా సాంఖ్యమే. కానీ భౌతికమైన విజ్ఞానాన్ని మనం సాంఖ్యంగా మార్చుకుంటే అది జ్ఞానం కింద మారిపోతుంది. ఇది విధానం.
మనం ఏది నెగ్లెక్ట్ చేయకూడదు. ఏది ఏది ప్రతిదీ మీకు అసలు ఒకటే రవి గారు, పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు శ్వాస తీసుకొని వదిలిపెట్టడం దగ్గర నుంచి ప్రతి క్రియలో, ప్రతి కర్మలో సాంఖ్యము అంటే యోగము, జ్ఞానం దాగే ఉంది. జ్ఞానాన్ని విడిగా వెతకక్కర్లేదు నువ్వు చేస్తున్న పనులు. అందుకే కర్మయోగం అని పరమాత్మ కృష్ణ కర్మయోగం అని చెప్పారని అన్నారు అమ్మ. అట్లానే సాంఖ్యగా విచారణ చేయాలి. సాంఖ్యము కర్మము ఎందుకంటే ఇది భిన్నంగా ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేశారని అది ఉండాలి, సాంఖ్యమే. స్వామి అమ్మంటున్నారు భారతం కూడా అది కొన్ని అక్షరాలను కూర్చి ఒక వాక్యంగా చేసి దానికి భావాన్ని ఇచ్చేదే భారతం అంటున్నారు. ఎట్లా స్వామి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎంత బాగా చెబుతున్నారంటే ఇక్కడే తమాషా. సాంఖ్యమే సౌఖ్యం. సరే, ఇక్కడ సాంఖ్యము అంటే భౌతిక రూపనామాలు అనుకోండి, తారకము అంటే ఆది భౌతికమైన జ్ఞానం, అది తారకం. తారక మంత్రము తరింపజేసేది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అమ్మ ఏం చెబుతున్నారంటే కొన్ని అక్షరాలని సమకూర్చుకుంటే ఒక భావం తయారవుతుంది. ఆ భావానికి తారకం అర్థమైతే తారకం, అర్థమైతే ఇది నేనేమంటున్నానంటే శృతి స్మృతి పురాణానం అలానే వచ్చినాయి. అట్లా మనకి అన్ని ఉపనిషత్తులు, వేదాల యొక్క సారము, ఇతిహాసాల సారము ఒక చోటకి చేర్చుకుంటే ఒక పుస్తకానికి అన్ని సమగ్రంగా చేర్చుకుంటే అది భగవద్గీత, అది భగవద్గీత. కాబట్టి ఇప్పుడు తారక మంత్రం మహర్షులు ఏం చేశారంటే అక్షరము అంటే నాశనము లేనిది అని. అక్షరం అంటే మనం చూసే మన కంటికి కనపడే ఆల్ఫాబెట్స్ కాదు, అవి కాదు. అక్షరము అంటే నీ లోపల నాశనం లేని ఎరుక ఏదైతే ఉందో దానికి నాశనం లేదు. ఇప్పుడు మనకి త్రివిధావస్థలు ఉన్నాయి, జాగృత, స్వప్న, సుషుప్తం. జాగృతంలో సాంఖ్యం ఉంది, భాష ఉంది. స్వప్నంలో కూడా సాంఖ్యం ఉంది, భాష ఉంది. మరి నిద్రలో ఏది లేదు, లేకపోయినా ఉన్నారుగా. ఆ ఉన్న వస్తువు అక్షరం అంటే ఏదైతే ఇవి లేకుండా నేను ఉంటేనేగా. అంటే సాంఖ్యానికైనా అక్షరానికైనా తారకం ఎవరంటే నువ్వే అంటే ఆ భావం. అట్లా మహర్షులు ఏం చేశారంటే ఒక్కొక్క ఆ భావంలో ఇంక ఏ అక్షరం వస్తుంది అని శృతులు వాళ్ళ బీజాక్షరాలు పోయినాయి. బీజాక్షరాలు, ఆ బీజాక్షరాలని ఏం చేశారు? ఉదాహరణకి మనకు హరి అనే పదం ఉంది, ఆంజనేయ స్వామి మంత్రం ఉంది, ఓం హరి మర్కటాయ స్వాహ. హరి మర్కటము. హరి అంటే అర్థం ఏంటంటే హరి అంటే పాపాలు పోగొట్టేది, అట్లానే ఆత్మదర్శనాన్ని చేయించేది, మనసుని శుద్ధి చేసేది, పవిత్రతను కలిగించేది అని హరిపదం. హరి అనేది విశేషంగా నారాయణమూర్తికి వాడతారు. కానీ హరి అనేటువంటి పదానికి ఇంత మర్కటము అంటే వానరమనే కాదు, ఇది నిరంతరము సృష్టి యావత్తు కదులుతూనే ఉంది, అది మర్కటం. ఆంజనేయ స్వామి జ్ఞాని అనేది అసలు ఆంజనేయ స్వామి ఈ మంత్రం చదువుకుంటే జ్ఞానం సునాయాసంగా వస్తుంది, పరమ గురువు కదా ఆయన. కానీ ఆ హరిమర్కటం అనే మంత్రం లౌకిక ఫలాల్ని ఇస్తుంది, పారలౌకిక ఫలమైన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఆ మంత్రంలోనే ఉంది. హరిమర్కట అట్లా కదిలి వెళ్ళిపోతుంది. కోతి ఏం చేస్తుంటుంది? ఒక చోట నుంచి అట్లా కదులుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే అణువు కదులుతుంది కదలదు అని మన సైన్స్ చెబుతుంది. అది కదులుతుంది కదలదు. హరిమర్కటం అంటే అది కదిలి వెళ్ళిపోతేనేమో వ్యాపించుంటే హరైంది, కదిలి వెళ్ళిపోతే మనకు ఆంజనేయ స్వామి కదులుతాడు కదలడు. కదలినప్పుడు రాముడు, కదిలితే హనుమంతుడు, అంతే. ఇది హనుమతత్వం. ఇంటిగారి అదే హనుమతత్వం అంటే అది హనుమదోపాసన. కాబట్టి ఈ భావంలో అంటే ఏమిటి, అర్థం ఏమిటి అంటే ఇప్పుడు రామ అనే శబ్దం, రామ అంటే హనుమాన్ చెప్పాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి మంత్రం హరి మర్కట అని అనుకుంటే ఈ అక్షరాల్లో ఇందాక అర్థం చెప్పానా? హరి అనే మాటకు అర్థం ఏంటి? పావనము, పవిత్రము, వ్యాపించింది. ఇవన్నీ కూడా హరి అనేది ఇది కూర్చారు. ఈ హరి అనే పదంలో ఆ భావాన్ని
అక్షరాల్లో ఆ భావాన్ని పెట్టారు. ఇప్పుడు నేను మీకు చెప్పే హరి అంటే అర్థం, ఇది మీకు గుర్తు రాగానే మీకు ఆ భావం గుర్తొస్తుంది. అయిందా? ఇప్పుడు భావం మీకు ఇప్పుడు సమాచారంగా ఉంటుంది. ఒకవేళ ఆ భావం మీకు అనుభవం అయితే అది తారకం అవుతుంది. అంటే అప్పుడు నువ్వే తారకము, అంటే నీ స్వరూపాన్ని నువ్వు దర్శిస్తే తారకం. నీ స్వరూపాన్ని నువ్వు దర్శిస్తే అది తారకం. దర్శించడానికి ఉపయోగపడేది అక్షరము, అదే బీజం. అట్లానే వెళ్ళాలి. ఇప్పుడు మిమ్మల్ని పిలిస్తే మీరు బలకట్ల, మిమ్మల్ని పిలిస్తే మీరే బలుగుతారు. సీతారామమూర్తి గారు బలకట్లేదు కదా, ఎవరిని పిలిస్తే వాళ్ళే బలుగుతున్నారు. అయితే ఈ తారక మంత్రాలన్నీ కూడా పంచాక్షరి ఒక తారక మంత్రం, అష్టాక్షరి ఒక తారక మంత్రం, అట్లానే అమ్మవారి శ్రీ విద్య ఒక తారక మంత్రం, ఆంజనేయ స్వామిది తారక మంత్రం. కాబట్టి ఈ తారక మంత్రాన్ని మనం ఎప్పుడు ముందు అట్లా లోపలికి వెళ్ళటానికి అది వాహనం. ఎప్పుడైతే ఆ మంత్ర భావం అర్థమైందో, అంటే అర్థం ఏంటి, తారకం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు హరి మర్కట మర్కట, ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ, ఇది మంత్రం. ఈ మంత్రంకి ఒక ఫలం చెప్పా ఇందాక, దాని అర్థం భావం చెప్పా, మీకు అర్థమైంది కదా. ఈ మంత్రాన్ని, ఇది ఎవరిది? ఆంజనేయ స్వామి. ఏంటిది ఆంజనేయ స్వామిది? మంత్రం. చేసేది ఎవరు? నేను. మూడు ఉన్నాయి. ఇది సాంఖ్యం, ఇది సాంఖ్యం. ఇక్కడ చిత్రం ఏంటంటే, నేను ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపిస్తున్నాను. మూడు ఉన్నాయి. నేనున్న, ఆంజనేయ స్వామి ఉంది, మంత్రాన్ని జపించటం ఉంది. మూడు ఉన్నాయి ఈ కర్మయోగం. ఇప్పుడు చిత్రం ఏమిటి అంటే, నేను ఆంజనేయ స్వామిని జపిస్తున్నాను, మంత్రం, ఆంజనేయ మంత్రాన్ని జపిస్తున్నాను. ఇక్కడ నేను వేరు, ఆంజనేయ స్వామి వేరు. నేను మంత్రాన్ని జపిస్తున్నాను, క్రియ. జాగ్రత్తగా మీరు ఆ మంత్రాన్ని శ్రద్ధగా స్మరిస్తే ఏమవుతుంది అంటే, ఆంజనేయుడిని స్మరిస్తున్నవాడే ఆంజనేయుడు. ఎవరైతే మంత్రాన్ని జపిస్తున్నాడో జపించేవాడే ఆంజనేయుడు. ఇకపోతే మీరు ఆంజనేయ స్వామి అయ్యాక ఆంజనేయ స్వామిని జపించేవాడు ఎవరు? అది పోతుంది, మంత్రం పోతుంది. జపించేవాడే నేనని తెలిసాక ఇంక జపాన్ని ఎవరు చేస్తారు? ఆంజనేయ స్వామి, నేను ఆంజనేయ స్వామి అనుకుంటే మనం అయ్యాం, అనుకోకపోతే వారయ్యారు ఆంజనేయ స్వామి. మనం ఏంటంటే నేను ఇది అనుకుంటాం. అనుకోని వాడిగా ఆంజనేయ స్వామి. మారుతి అంటే అదే కదా, ఆ అద్భుతమైన తత్వం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరాలు అతులిత బలధామం స్వర్ణశైలాపదేహం ధనుజబల కుశ జ్ఞానినామగ్రగణ్యం. నేను ఆత్మను కూడా అనుకోరు, ఏది అనుకోరు. ఎందుకు అనుకోవాల్సిన పని ఏముంది? నువ్వు అది అయ్యాక ఇతరులకు చెప్పడానికి అనుకుంటావు, కానీ నీకు నువ్వు అనుకోవక్కర్లేదు. చెయ్యి ఎంత పని చేసినా నేను చెయ్యిని అనుకోవట్లేదు కదా. కాలు ఇంత నడుస్తుంది, కాలు ఎప్పుడు అనుకోలేదు ఇంత నడిచాను. కన్ను ఇంత చూసింది, ఎప్పుడు కన్ను నేను చూశాను. అవేవి పరమాత్మ నీకు ఇచ్చినవి, అవే అనుకోవట్లేదు. పరమాత్మ ఇచ్చిన మనసు ఇవన్నీ అనుకోవటానికి గత వివేకం లేకపోవటం. అట్లా ఇప్పుడు నేను ఆంజనేయ మంత్రం, ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ, ఇది ఆంజనేయ మంత్రం. ఈ మంత్రం ఎందుకు చేస్తున్నానంటే ఆంజనేయ స్వామి కోసం చేస్తున్నాను. నేను ఈ శ్రద్ధతో, ఏకాగ్రతతో ఈ సాంఖ్యము, ఈ ముందు ఏం చేయాలి? ఇప్పుడు సాంఖ్యం అంటే లోపలికి వెళ్ళి మంత్రజపం చేసేవాడు ఎవరు? పెద్దలు చెప్పిన మాటలు. భగవాన్ రమణ మహర్షులు వారు, గురువు గారు, వీళ్ళందరూ ఏం చెబుతున్నారంటే ఆ మంత్రజపం చేసేవాడిని చూడు అన్నారు. అందుకని ఇందాక అమ్మే ఉన్నారు, ఉన్నదాన్ని చూడటమే సాంఖ్య విచారణ, అదే చెప్పారు పరమాత్మ అని చెప్పారు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా? నేను ఆంజనేయ మంత్రం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను శ్రద్ధాభక్తులతో చేస్తానో అప్పుడు ఏమవుతుంది? మంత్రం చేసేవాడే మంత్రం. మంత్రం చేసేవాడు లేకపోతే మంత్రం ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మీకు ఏదో మంత్రం చెప్పా, ఈ మంత్రం చేస్తున్నారు అనుకోండి, చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర మంత్రం ఉందా? లేదు. దేంట్లో లేదు? మనసులో మంత్రం లేదు. కాబట్టి మనసులో మంత్రం ఉందంటే మంత్రం మనసు ఒకటేనే కదా. మంత్రం వేరు, మనసు వేరు కాదు కదా. ఇది తెలుస్తుంది. శ్రద్ధ ఏకాగ్రతతో లోపలికి వెళ్ళినప్పుడు నేను భగవాన్ చెప్పినట్టుగా కాస్త కొంచెం ఆలోచనలు ఆపగలిగితే
అప్పుడు మంత్రం చేసేవాడు మంత్రము ఒకటే, అంటే మనసే మంత్రమైంది. మనహాత్రాయితే ఇది మంత్ర, మనసు వేరు మంత్రం వేరు కాదు. ఇక్కడికి ఒకటి అయిపోయింది. ఇకపోతే ఆంజనేయ స్వామి అంటే చేస్తున్నవాడే ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే మంత్రం తానైనాడో, సరే మంత్రము మనసు వేరు కాదు. మంత్రము ఆంజనేయ స్వామి వేరైతే ఆంజనేయ స్వామి మంత్రం ఎందుకు చేస్తారు మీరు? ఇది చేస్తే ఆయన పలుకుతున్నాడు, ఆయన చేస్తే ఈ మంత్రం వస్తుంది. మహర్షులు ఏం చేశారంటే, ఏం చేస్తే ఆయన వస్తాడో దాన్ని ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది చేసి ఆయన తెచ్చుకుంటున్నాం. ఇంతేగా తేడా. అది ఋషుల యొక్క ఉపదేశం, గురువుల యొక్క అనుగ్రహం వల్ల మనకేమవుతుంది అంటే, వాళ్ళు మనం ఏం చేస్తే అది వస్తుందో చెబుతారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే అట్లా చేశానో, నేను మంత్రం ఒకటయ్యా కాబట్టి, నేను మంత్రం ఒకటైనప్పుడు ఎవరి కోసం చేస్తున్నాను మంత్రం ఆయన ఒకటే అయి ఉండాలి కదా. మంత్రం చెబుతారు పెద్దలు, ఒక దానికి ఒక ప్రొసీజర్ ఉంది, సంప్రదాయం. కాబట్టి నేనే మంత్రము, నేనే ఎవరిని ఉద్దేశించి చేస్తున్నానో, శివుడు, రాముడు, శ్రీ విద్యు, గణపతో, నారసింహస్వామి అన్నీ కూడా ఈ చేస్తున్నవాడే అని అర్థమైనప్పుడు అది తారకమవుతుంది. ఇది తారకం అంటే భావానికి. మీకు భావం అంటే అర్థం, భావం ఎలా ఉంది? ఇప్పుడు నేను మంత్రము, ఆంజనేయుడు వేరు వేరు అనేది ఒకటి, చేస్తున్నాను అన్నది ఒకటి, ఇవి కలిపితే భావం. ఇది పోయి ఒకటే అని తెలిస్తే ఇక భావం ఉండదు కదా, భావం ఉండదు కదా. అది తారకం. భావం అర్థం తెలిసిన రోజున అది తారకం అవుతుంది. భావార్థానికి ప్రయత్నం చేస్తే ధ్యానం అవుతుంది. దానికి కోసం ఏర్పడ్డ మార్గానికి సాంఖ్యం అని పెద్దలు చెబుతున్నారు. ఇది అమ్మ చెప్పింది. ఇది 6 ఏళ్ల పాప ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. స్వామి అమ్మ అంటున్నారు, భాషకు భావాన్ని ఇస్తే అది తారకం అవుతుంది, ఆ భావమే తానైతే అది అమనస్కం అవుతుంది అంటున్నారు. ఎట్లా? అది ఎప్పుడైతే తాను అది పూర్తి అయిపోయిందో, నేను అది ఒకటే అని అర్థమైందో, ఏ విడిగా లేదు, చేయటానికి ఏం లేదు. ఆంజనేయ స్వామి ఆంజనేయ మంత్రం చేయట్లేదు, నువ్వు ఆంజనేయ మంత్రం చేస్తున్నావు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. చేసేవాడే మంత్రము, చేసేవాడే ఆంజనేయుడు అన్నప్పుడు ఇంకా చేయటానికి ఏముంటుంది? దాన్నే అమనస్కము అంటే. అమనస్క స్థితి ఆంజనేయ స్వామికే వర్తిస్తుందట. సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పారు, అమనస్క స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆంజనేయ స్వామి. మానసరోవరం కైలాస పర్వతం మీద అమనస్క స్థితిలో, భావి బ్రహ్మ కదా. అమనస్క స్థితి అంటే భావం కూడా అదృశ్యమైన తర్వాత ఉన్న స్థితి అమనస్క స్థితి. ఇంకా మనసు లేదంటే, మనసు అంటే ఏం చెప్పండి? కావాలనేవాడు, వెతికేవాడు, అనుభవం పొందేవాడు, అనుభూతి పొందుతున్న వస్తువు ఏది ఉందో దానికి మనసు అని పేరు. ఇంకా అది ఉండదు. ఇక ఉంటుంది, ఉన్నదేదో ఉంటుంది. అమనస్క స్థితి. మనసు ఎప్పటి వరకు ఉంటుంది అంటే, అపార్థం ఉన్నంత వరకు ఉంటుంది, అర్థం కానంత కాలం ఉంటుంది. అర్థమైన తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అప్పుడు భావము కానీ, భావరహితం ఏదైతే ఉందో అది అమనస్క స్థితి. ఇంకా భావం ఉండదు. నిద్ర అమనస్క స్థితి ఒక రకంగా, అంటే తాత్కాలికం. పరమాత్మ మనకి అనుభవాన్ని ఇవ్వటానికి నిద్ర స్థితిని, సుషిప్త అవస్థని పెట్టారు. నిన్న ఎవరు అడిగారు కదా, జ్ఞాని ఎట్లా ఉంటాడు, ఎప్పుడు జాగృతంలో ఉంటాడా లేకపోతే సుషిప్తిలో ఉంటాడా? సుషిప్తి అన్నది మనకి తెలియని స్థితి, సుషిప్తి అన్నది వారికి ఎరుక కలిగిన స్థితి. కాబట్టి జాగృతం అంటే ఆ ఎరుక కలిగిన స్థితితో నిరంతరం ఉంటుంది అన్నది జ్ఞానమే. అట్లా జ్ఞానం ఎప్పుడు అట్లా ఉంటుంది. దానికి పెద్దలు ఏం చెప్పారంటే సహజ సమాధి అని పేరు పెట్టారు. సహజ సమాధి, అందుకనే దానికే జాగృత నిద్ర అని, జాగృత సుషిప్తి అని పేరు. మనం కూడా నిద్రలో జాగృతమయ్యే ఉన్నాం, అది మనకు తెలియదు. ఆ విషయం తెలుసుకుంటాం, అది లేచాక చెబుతాం. అమ్మ చెప్పారు, ఏం చెబుతున్నారు? ఈ మూడింటి స్థితి చెప్పేది, చేసేది, చూసేది. ఇక్కడ ఒక అద్భుతమైన అంతర్లీనంగా ఒక విషయం ఉంది. ఎవరు చెప్పారు ఇది? అమ్మాయి చూసింది ఎవరు? చేసింది. చెప్పేది, చేసేది, చూసేది. చెప్పేది అమ్మే, చూసేది అమ్మే. ఇదంతా ఎవరు? నీ ఎరుక కాక. అమ్మ అంటే ఎరుకే. నీ ఎరుక ఏదైతే ఉందో, అసలు తారకం అంటే చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే, సగుణోపాసకుడికేమో
దైవ దర్శనం తానైపోతాడు. దైవాన్ని దర్శించి తాను నిర్గుణోపాసనలోనేమో ఎరుకే తానవుతాడు. ఇప్పుడు నా ఎరుకకి నేను భిన్నం, అందుకే వెతుకుతున్నాను. ఎరుకంటే ఏంటండి, చాలామందికి అనుమానం, అసలు ఎరుకంటే ఏంటండి తెలియట్లేదు అంటున్నాను. ఎరుకే అడుగుతుందన్న విషయం ఎరుక లేకపోవటమే కదా, అది పోతుంది. నేనే ఎరుకని, ఆ ఎరుక ఇంకేముంది. ఇది తారకమైతే, ఎరుకని తాను ఎరగగలిగితే తారకమైతే. చెప్పేది, చూసేది, చేసేది ఎవరు? చెప్పేది ఎవరు? చూసేది ఎవరు? ఎరుకగా చేసేది ఎవరు? సాంఖ్యము. ఇది మాటలుగా తీసుకుంటే సాంఖ్యమైంది, అనుభవంగా తీసుకుంటే తారకమైంది, భావంగా తీసుకుంటే యోగమైంది. అంతే అంతే అమ్మ చెప్పింది. గొప్ప విషయం. చెప్పేది సాంఖ్యం, చేసేది తారకం, చూసేది అమనస్కం. చూసేది అమనస్కం. చూసేది అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ కళ్ళు ఉన్నాయి, ఎన్నో విషయాలు చూస్తున్నాయి. మీరు చూసిన వస్తువు ఏమిటి అని చెప్పేది ఎవరు? కన్ను. దాన్ని చూసింది ఎవరు? కన్ను. కన్ను చూస్తూనే ఉంది, కానీ కన్నుకి ఏమైనా లెక్క ఉందా అంటే మీకు ఇంత అందిస్తుంటుంది. అది చూసేది. ఈ కన్ను ఎట్లా ఉంది? చూసేదిగా ఉంది, చెప్పేదిగా ఉంది, చేసేదిగా ఉంది. మూడు చేస్తూనే ఉంది, కానీ ఈ కంటికి ఏ సంబంధం లేదు. అది తారకం అంటే. ఈ చెవు, ఈ కన్ను, ఈ నాలిక, మీ పంచేంద్రియ జ్ఞానం అంతా కూడా తారకమే. చూస్తే సాంఖ్యమే. అంటే సాంఖ్యం కాంది, తారకం కాంది, భావం కాంది. ఇదంతా కర్మయోగమే, అద్భుతమైన. అందుకే ఇట్లా చూడు అంటున్నారు. అమ్మ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఈ కన్ను ఏం చేస్తుందో చూడు. పొద్దున్నే మమ్మల్ని ఏం సాధన చేయమంటావు అమ్మ అని అడిగారు అనుకోండి, అమ్మ ఏం చెబుతారంటే, నీ కన్ను ఏం చేస్తుందో చూడు, ఎట్లా ఉందో చూడు పవిత్రంగా. కన్ను ఏదో చూడకూడని దృశ్యాన్ని చూస్తే మనస్సు చెలించింది, కానీ కన్ను చెలించింది. రా చూస్తాం గుడ్లలో పెట్టి, అది మనసే. కంటికి ఎంత నిర్మలంగా ఉంటుంది. అట్లా ఇక ఉన్నదాన్ని చూడు, అదేం చెబుతుందో చూడు. నీకు తెలిసిందే, నీ కన్ను, నీ ముక్కు, నీ చెవి, నీ నాలిక, నీ చర్మం ఏం చెబుతుందో చూడు. ఉన్నదాన్ని చూడు, సాంఖ్యం అవుతుంది. అది భావం దాకా వెళ్తాం, చివరికి తారకమే అవుతుంది. నీ శరీరం నిన్ను తరింపజేస్తుంది, నీ మనసు నిన్ను తరింపజేస్తుంది, అది నీకు ఊరింపజేస్తుంది. ఇది కదా అమ్మ మనకి చెప్పింది. 6 ఏళ్ళ అయ్యాక మరి కృష్ణుడు చెప్పిన మాట చెప్పి అన్నీ తానేను, అన్నీ తానే. అందుకని తారక బ్రహ్మ, రాముణ్ణి తారకుడు అంట. రామ తారకము అంత గొప్ప మంత్రం. రామ రామ రామ. అందుకనే రామాయణం అంతా క్యారెక్టర్స్ కాదండి, క్యారెక్టర్, పాత్రలు కాదు. రామాయణ ఇప్పుడు ఇతిహాసాలు ఈ భారతదేశంలో ఒక సుందరాకాండ ఉందంటే మనం ఏం చేస్తామంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్గా తీసుకుంటాం. క్యారెక్టర్స్ ఆయన క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్. అది 24 క్యారెట్స్ బంగారం. అది స్వర్ణ శైలాభ దేహం, స్వర్ణ దేహం కాదు ఆయన మనసే ఒక బంగారు నిధి. జ్ఞానాన్ని బంగారంతో పోలుస్తారు, గని. అందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రవాస భారతీయులు, ఈ భారతంలో ఉన్న వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి, భావం పవిత్రమై, మనసు పవిత్రమై, తారకం సిద్ధించాలి వారి దయతో అని ప్రార్థన చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః, శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.